మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్రియారిటీగా పెట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బిల్డర్లకు ఇవ్వజూపిన రేటు, కాంట్రాక్టర్లు అడుగుతున్న రేటుకు మధ్య తేడా ఎక్కువగా ఉండటంతో టెండర్ వేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. పథకానికి ఎదురవుతున్న సవాళ్లు, అధికారులు, కాంట్రాక్టర్లు చెబుతున్న పరిష్కారాలపై ఓ రిపోర్ట్. పేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్కు శ్రీకారం చుట్టింది సర్కార్. ముందుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లకు ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటించింది. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్ల వాన కురిపించింది. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగరడానికి కూడా ఈ హామీ ఎంతగానో ఉపయోగపడింది. 2015-16 సంవత్సరానికి 72,500 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 62,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థలాలు ఖరారయ్యాయి. ఇప్పటి వరకు 4,224 ఇళ్ల నిర్మాణం మొదలైంది. వీటిలో 850 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కొన్ని ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు 2015-16లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జిల్లాల వారీగా ప్రారంభించారు. మహబూబ్ నగర్ లో 1,334 ఇళ్లు, సిద్దిపేటలో 1,275 ఇళ్లు, కామారెడ్డిలో 48 ఇళ్లు, నిజామాబాద్ లో 40 ఇళ్లు, కరీంనగర్ జిల్లాలో 247 ఇళ్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 42 ఇళ్లు, వరంగల్ అర్బన్ లో 776 ఇళ్లు, కొత్తగూడెం భద్రాద్రిలో 404 ఇళ్లు, ఖమ్మం జిల్లాలో 98 ఇళ్లు, సూర్యాపేటలో 160 ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. పలు జిల్లాల్లో అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మహబూబ్ నగర్ జిల్లాలో 150, సిద్దిపేటలో 450, కరీంనగర్లో 150 ఇళ్లను ఇప్పటికే నిర్మించింది ప్రభుత్వం. కొన్ని పునాదుల స్థాయిలో, కొన్ని గోడల స్థాయిలో, మరికొన్ని స్లాబ్ల స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 5,04,000 రూపాయలు, మున్సిపల్ ప్రాంతాల్లో 5,30,000, జిహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షలు ఇంటి నిర్మాణ ఖర్చులు ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయించింది. డిసెంబర్ ఎండింగ్ వరకు అన్ని కాన్స్టిట్యూషన్లలో మొదలు కావాలని చెప్పి అడుగుతున్నాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం మనం సిమెంట్ ఫ్యాక్టరీస్ తో ఏజెంట్స్ తో మాట్లాడి 30 సిమెంట్ ఫ్యాక్టరీల వాళ్ళు మనకు సిమెంట్ 230 రూపాయలు బ్యాగ్ మనకు మన యొక్క స్థలానికి తీసుకొచ్చి ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించినారు. ఎంఓయూ సిగ్నేచర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మన శాండ్ ఎక్కడైతే ఇసుక క్వారీస్ ఉన్నాయో మరి అక్కడ నుంచి మన జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు ఇండెంట్స్ ఇస్తారు. మనకు ఐడెంటిఫై చేసిన క్వారీ నుంచి ఇసుక కూడా మనకు సమస్య ఉండదు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనకు పడుతుంది కాంట్రాక్టర్ మీద. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో చదరపు అడుగుకు 900 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 946 రూపాయలు, జిహెచ్ఎంసీ పరిధిలో G+3 ఇంటి నిర్మాణానికి 1,250 రూపాయలు, G+5 ఇంటి నిర్మాణానికి 1,385 రూపాయలు, G+9 ఇళ్లు కట్టించేందుకు 1,410 రూపాయలు ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించింది. కానీ కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రేట్లు తమకు గిట్టుబాటు కావంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం చదరపు అడుగుకు 1,100 నుంచి 1,150 వరకు, అర్బన్ ప్రాంతాల్లో 1,200 వరకు, జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ రేటుకు అదనంగా మరో 300 రూపాయలు అడుగుతున్నారు. దీంతో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం టెండర్ దశను దాటడం లేదు. లాభం లేనిదే తామెందుకు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. సో దీన్ని సక్సెస్ చేయాలంటే మేజర్ రీజన్ ఏంటంటే ప్రైసింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి దట్స్ ఓకే. మనకు ఓవర్ హెడ్స్, ట్యాక్సెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో మనకు దాదాపు మోర్ దెన్ 30% ఓవర్ హెడ్స్ ట్యాక్సెస్లే పోతుంది. అంటే ఓన్లీ పిఎఫ్ చూసుకుంటే కన్స్ట్రక్షన్ లో దాదాపు 10% టోటల్ కాస్ట్ 10% వేరియేషన్ వస్తుంది. బట్ సిటీకి శాండ్ తీసుకుంటే అక్కడ నుంచి కూడా మనకు కాస్టింగ్ అది కూడా అవుతుంది. సో దానివల్ల మేజర్ బెనిఫిట్ ఉందని మాత్రం అనుకోను. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మనం దాదాపు 150-200 కిలోమీటర్ల నుంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రావాలి. అదొకటి. సిమెంట్ ప్రైసెస్ అఫ్ కోర్స్ అంటే మార్కెట్ రేట్ కంటే డెఫినెట్గా తక్కువ ఉంది. బట్ ఇవన్నీ చూసుకున్నా కానీ వారు ఇచ్చే రేటు బేసిక్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రం సరిపోతుంది. గవర్నమెంట్ అట్లీస్ట్ అంటే ఏదైతే 950 ఇచ్చే దగ్గర 1,200-1,300 రూపాయలు ఇస్తే చాలా మంది ముందుకు వస్తారు.
కేవలం రేటు విషయమే కాకుండా మరికొన్ని డిమాండ్లను కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. పనికి కుదుర్చుకున్న వర్కర్లకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాల్సి వస్తోందని, వర్క్ కాంట్రాక్ట్ ట్యాక్స్, లేబర్ సెస్, ఓవర్ హెడ్స్ చెల్లించాల్సి వస్తోందంటున్నారు. కాంట్రాక్టర్ కు ఖర్చు తగ్గించగలిగితే డబుల్ బెడ్రూమ్ వర్క్ మరింత స్పీడప్ అవుతుందంటున్నారు. అయితే అధికారులు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే ఎన్నో రాయితీలు ప్రకటించామంటున్నారు. సాధారణంగా సిమెంట్ బహిరంగ మార్కెట్లో బస్తా 330 రూపాయల వరకు ఉంది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసే వారికి బస్తా సిమెంటును కేవలం 230 రూపాయలకే అందిస్తోంది. ఇలా సుమారు 18,000కు కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇసుకను ఫ్రీగా ఇస్తున్నందున కాంట్రాక్టర్లు కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు భరిస్తే సరిపోతుంది. సీనరేజ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో బిల్డర్లకు సుమారు 15,000 వరకు కలిసి వస్తుందంటున్నారు. కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి యాష్ ను ఫ్రీగా సప్లై చేసేందుకు హౌసింగ్ శాఖ అధికారులు ఒప్పంద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ యాష్ తో ఇటుకలు తయారు చేసుకోవచ్చు అంటున్నారు. పవర్ ప్రాజెక్టు నుంచి 100 కిలోమీటర్ల పరిధి వరకు వాటిని ఫ్రీగా సప్లై చేస్తారంటున్నారు. సూర్యాపేట్ జిల్లాలో కొద్దిగా ప్రోగ్రెస్ బాగానే అవుతా ఉంది. మిగతా జిల్లాలో కూడా వర్క్స్ బాగానే చేశారు. అంటే ప్రీ కన్స్ట్రక్షన్ ప్రిపరేటరీ వర్క్స్ ఏదైతే ఉంది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్, లేఅవుట్ ఫార్మేషన్, గ్రామ సభ, అవన్నీ బాగానే చాలా వరకు, అంటే టోటల్ వారికి ఎంత టార్గెట్స్ ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టారు, సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సిమెంట్ అనేది ఈరోజు మార్కెట్లో 320 రూపాయలు పర్ బ్యాగ్ అమ్మితే మాకు 230 రూపీస్ పర్ బ్యాగ్ అని ఫిక్స్ చేశారు. బాగా కలిసి వస్తుంది చేసే వాళ్ళకి, కాంట్రాక్టర్స్కి. కానీ అలాగే శాండ్ కూడా రీచెస్ 1, 2 and 3 రీచెస్లో ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే వీళ్ళు పే చేయాల్సింది ఉంటుంది. మిగతా అన్ని కూడా కాస్ట్ ఫ్రీగానే ఇస్తున్నాము. ప్రభుత్వం కాంట్రాక్టర్ల మధ్య సాధ్యమైనంత త్వరగా అవగాహన వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు లబ్ధిదారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను డబుల్ స్పీడ్ తో పూర్తి చేయాలని చూస్తుంది సర్కార్. నిధులకు ఏ డోకా లేదంటుంది. వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఇంటి కీని అందజేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.